ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా వద్దకు మనం ఎందుకు వచ్చాం, ఈ విషయాన్ని మనం చాలామంది గుర్తించాం. బాబా వద్దకు మన కోరికలను తీర్చుకోవడానికి వచ్చామా, లేకపోతే జన్మజన్మల అనుబంధం మూలంగా వారి సహచర్యంలో ఆనందం పొందడానికి వచ్చామా? ఇదే విషయాన్ని బాబా 19వ అధ్యాయంలో 149వ ఓవిలో చెప్తారు. రుణానుబంధం చేత భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాం. మనం ఎంతో ఆనందంగా సుఖాన్ని సంతృప్తిని అనుభవిద్దాము అని చెప్తారు. మన కలయిక దీనికోసం, మన ఇద్దరము కూడా ఆనందంతో కలిసి ఉండడానికి, సుఖాలను తృప్తిని అనుభవించడానికి. తృప్తి ఉన్న చోట అసంతృప్తికి కష్టానికి తావు ఉండదు. అందుకని మన ఇద్దరము కూడా ఆనందంగా సుఖ సంతోషాలతోటి తృప్తిగా మనం జీవించడానికి మన కలయిక. కానీ బాబాకు మనకు మధ్య వ్యాపారమే ఉంటుంది తప్ప ఈ ఆనందము సంతృప్తి అనేటువంటిది చాలా మట్టుకు ఉండట్లేదు. బాబా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. నేను నా భక్తునికి ఏమి ఇవ్వాలి, కానీ మనం మాత్రము బాబా ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా లేము. పైగా బాబాను అనేక రకాలైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాం. కొంతమంది అయితే బాబాను చేరిన తర్వాత రకరకాలైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. బాబా అనేక మంది భక్తుల యొక్క కుయుక్తులను వారి యొక్క దివ్య దృష్టితో గమనించేటువంటి వారు. ఎవరైనా సరే అనేక రకాలైనటువంటి యోగ సాధనలు, రకరకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి శక్తులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే స్వప్నంలోకి వెళ్ళి హెచ్చరించేటువంటి వారు. అదే కష్టంలో ఉన్నటువంటి భక్తుల స్వప్నాల్లోకి వెళ్ళి గురు బ్రహ్మ అనేటువంటి ఆ పదాలను గోడలపైన రాసేటువంటి వారు. అంతేకాదు, ఎవరైనా సరే చెబితే వినకపోతే వారి పట్ల నా వ్యవహారం చాలా కఠినంగా ఉంటుందని చెప్పేటువంటి వారు. 1-2 సార్లు చెప్తున్నాను జాగ్రత్త సుమా అని చెప్పి హెచ్చరించేటువంటి వారు. బాబా మన పట్ల అపారమైనటువంటి ప్రేమను, అపారమైనటువంటి కృపను కలిగి ఉంటారని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా ఒకానొక సందర్భంలో చెప్తారు భక్తుడికి, నా మార్గము కఠినమైనటువంటిదే, కొన్ని సందర్భాల్లో నా వ్యవహార శైలి కఠినంగా ఉంటుందని చెప్తారు. 19వ అధ్యాయము 231వ ఓవిలో బాబా చెప్పినటువంటి మాటలు ఇవి. 1-2 సార్లు చెప్పి చూస్తాం, వినకపోతే కన్న బిడ్డ అయినా సరే 2గా చీలుస్తాం, నా పద్ధతి ఇంత కఠినంగా ఉంటుంది అని అంటారు. కాబట్టి బాబా వారి స్వభావాన్ని చూసి మనము చాలా పరమదయాలు అనుకుంటాం. మనం ఏం చేసినా మన ఆటలు సాగుతాయి అనుకుంటాం. కానీ జీవితంలో ఈ 231వ ఓవి 19వ అధ్యాయంలో మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనము బాబాను ఇప్పటివరకు ప్రేమ స్వభావంతో చూస్తున్నాం. మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. కానీ బాబా వారు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తారు? వెళ్ళాలి 19వ అధ్యాయంలోకి వెళ్ళి 231వ ఓవి ప్రతిరోజు చదువుకోండి. ఎందుకంటే భయభక్తులు ఉండాలి తప్పకుండా. సద్గురువు నేను ఆశ్రయించిన తర్వాత నేను వారి ఇచ్చ ప్రకారం నడవకపోతే బాబా ఏం చేస్తాడు? చాలా సీరియస్గా చెప్పాడు కదా. 1-2 సార్లు చెప్తాం, కన్నబిడ్డ అయినా సరే వినకపోతే 2గా చీలుస్తాం. ఇది బాబా స్వయంగా చెప్పినటువంటి మాట. సచ్చరితలో ప్రతి సందర్భంలో ఉన్నటువంటిది కూడా బాబా స్వయంగా వారి ముఖతా చెప్పినటువంటి మాట. బాబా 1-2 సార్లు చెప్పి చూస్తారు. బాబా ఒకసారి చెప్పినప్పుడు విని దాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు బాబాకు అత్యంత ఇష్టలు. రాధాబాయి దేశ్ముఖ్ వ్యవహార శైలి కూడా ఇలానే ఉంటుంది కదా. సాక్షాత్తు తనకు పరబ్రహ్మ అయినటువంటి శ్రీ సాయిబాబా గురువుగా లభించాడు. అందులో తృప్తి లేదు ఇంకా ఆమెకు. ఈరోజు మనందరము కూడా కొంత లోటును అనుభవిస్తూ ఉంటాం. బాబా శరీరంతో ఉన్నప్పుడు మనం కూడా ఉంటే బాగుండు అని చెప్పి. కానీ అటువంటి అదృష్టం రాధాబాయి దేశ్ముఖ్కు దక్కింది. తనకు దక్కినటువంటి అదృష్టం యొక్క విలువ తనకు తెలియట్లేదు. సాక్షాత్తు ఉన్నటువంటి పరమాత్మ యొక్క సహచర్యం దానికంటే కూడా మంత్రోపదేశం గొప్పదనుకుంది. తృప్తి లేదు.
సాక్షాత్తు సద్గురు యొక్క ఆశ్రయం దొరికింది, అంతటితో తృప్తి లేదు, తను మంత్రోపదేశం పొందితేనే తన జన్మకు సార్థకత అనుకుంటుంది. అరే సాక్షాత్తు భగవంతునితో నువ్వు మాట్లాడుతున్నావు, పరబ్రహ్మతో కలిసి ఉన్నావు, అనేక సందర్భాల్లో ఆయన యొక్క వచనామృతాన్ని సేవించాం, తృప్తి లేదు ఆవిడకు. అందుకనే పట్టుబట్టు మరి ఉపవాసం చేసి మంత్రోపదేశం సాధించాలనుకుంటుంది. కానీ బాబా ఆవిడని పిలిచి మాట్లాడతాడు. బాబా ఆమెకు సంధాయించిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా తృప్తిగా వెళ్ళిపోతుంది. అంటే ఒక్కసారి చెప్పి చూస్తాడు బాబా. అదేవిధంగా ఇదే అధ్యాయంలో హేమాడ్ పంతుకు కూడా ఒక్కసారి చెప్పి చూస్తాడు. పక్కవాడికి కలిగినటువంటి అనుభవమే నాకు దక్కాలనుకోవడం అది స్వార్థ బుద్ధి. సాటే ఒక్క పర్యాయము గురుచరిత్ర పారాయణ చేయగానే స్వప్న దర్శనం కలిగిందే, నేను 7 సంవత్సరాల సహచర్యం ఈ సత్పురుషునితో 40 సంవత్సరాలుగా చదువుతున్నాను, నాకు కలగకపాయి. బాబా సహచర్యంలో రావాల్సినటువంటి సంశయం ఇది కాదు. కాబట్టి ఒక్కసారి చెప్పి చూశాడు, నీకు వచ్చినటువంటిది సరైనటువంటిది కాదు అన్నాడు. దాని ద్వారా పాఠం నేర్చుకున్నాడు. అంతేకాదు 19వ అధ్యాయంలో బాబా చెప్పినటువంటి విషయాలు అవి ఒక రాధాబాయి దేశ్ముఖ్ మాత్రమే కాదు, మనందరము కూడా బాబా ఆశించినటువంటి ఆ స్థాయికి వెళ్ళామా లేదా అనేటువంటిది పరీక్షించుకోమని చెప్తున్నారు. ఇక్కడ రాధాబాయి దేశ్ముఖ్తో బాబా అన్నటువంటి మాటలు ఇక్కడ రాధాబాయి దేశ్ముఖ్తో చెప్తున్నారు వాళ్ళ యొక్క గురువు వైభవం గురించి. అమ్మా, మా గురువు పరమదయామయుడు, నేను వారి సేవ చేసి చేసి అలసిపోయాను, అయినా సరే నా చెవిలో వారు ఏ మంత్రమూ ఊదలేదు, వారిని ఎన్నడూ కూడా నేను వదిలిలేను, అయినా సరే ఎంత శ్రమ పడినా అమ్మా నా గురువు నోటి నుండి ఒక్క మంత్రాన్ని కూడా నేను పొందలేకపోయాను. బాబా ఇక్కడ చెప్తున్నటువంటిది రాధాబాయి దేశ్ముఖ్ వాళ్ళ గురువు గురించి కాదు, బాబా యొక్క స్వభావాన్ని, వారి యొక్క అంతరంగాన్ని అక్కడ ఆవిష్కరించారు. మీరు ఏమి చేసినా, మీరు ఎంత సేవ చేసినా సరే, నువ్వు ఏదైనా నా నుంచి మంత్రోపదేశం పొందాలనుకుంటే దానిని నువ్వు పొందలేవు, అది దుర్లభమైనటువంటి విషయము. అనన్యమైనటువంటి భక్తి, శ్రద్ధ మాత్రమే నిన్ను కలిసి తృప్తిగా జీవించేటువంటి స్థితికి తీసుకెళ్తాయి. ఇక్కడ బాబా ఎంత గొప్పగా అన్నారో చూడండి. నీవు నేను కలిసి సుఖాన్ని, తృప్తిని అనుభవిద్దామని చెప్పి అన్నారు కదా. ఎందుకన్నారు? అందులో ఎంత గొప్ప పరమార్థం ఉందో తెలుసా? బిడ్డ, నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంట ఉంటాను, మన ఇద్దరము ఎప్పుడు కలిసే ఉంటాము. ఈ బలంగా ఈ విషయాన్ని మన మనసులో నాటడానికి ఎంత గొప్ప మాట చెప్పారు. నీవు నేను కలిసి, ఒక్కసారి మనం కలిసామా ఇక విడిపోవడం అనేటువంటిది లేదు. అన్ని స్థితుల్లో మనం కలిసే ఉంటాము, మన ఇద్దరము ఒకటే అనేటువంటి భావన నీకు కలగాలి అని చెప్పి బాబా చెప్తున్నారు. అంత గొప్పగా మనల్ని ఆయన దగ్గరికి తీసుకున్నారు కదా. నీవు లేకుండా నేను లేను అనేటువంటి విషయాన్ని బాబా మరొకసారి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా బాబా లేకుండా మనం ఉండలేమనేటువంటి ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. బాబాయే మనల్ని అంత ఓన్ చేసుకుంటున్నప్పుడు బాబాను ఇంకా మనం ఎంత ఓన్ చేసుకోవాలి. ఇక్కడ గురు మంత్రానికి, మంత్రోపదేశానికి తావు లేదు. మా గురువు నన్ను 2 కాసులు అడిగాడమ్మా, ఆ 2 కాసులు వారు అడిగినటువంటివి డబ్బులు కావు, కాసులు మా గురువు ఏం చేసుకుంటాడు. వారు అడిగినటువంటి 2 కాసులు శ్రద్ధ, నిష్ఠ, ఆ 2 కాసులను వారికి సమర్పించిన తర్వాత గురుమాత ప్రసన్నులయ్యారు. మొదట ఏం చెప్పాడు? నా గురువు గొప్ప దయామయుడు, వారికి సేవ చేశాను, వారిని విడిచి ఉండలేకపోయాను, కానీ ఏ మంత్రము ఉపదేశించలేదు. నా స్థితి చూసి నన్ను 2 కాసులు అడిగాడు. ఆ 2 కాసులైనటువంటి శ్రద్ధ, నిష్ఠ అనేటువంటి దాన్ని సమర్పించగానే ఏం జరిగింది? గురుమాత ప్రసన్నులయ్యారు. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? శ్రద్ధాసహనం అనేటువంటి దాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే నీ పట్ల నేను ప్రసన్నున్నవుతాను అనేటువంటి విషయం చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పారు. ఆ 2ంటిని అలవర్చుకోమన్నారు. గురువు పాదాలను ఆశ్రయించిన తర్వాత చిన్నవాడినైనటువంటి నేను పెద్దవాడినయ్యానమ్మా,
12 సంవత్సరాలు నేను గురువుకు సేవ చేశాను అని అంటారు. అంతేకాదు అక్కడ అన్న వస్త్రాలకు లోటు లేదు. అక్కడ బాబా వారి గురువు దగ్గర తాను అనుభవించినటువంటిది చెప్పట్లేదు. నా దగ్గర మీరు ఇవన్నీ అనుభవిస్తారు, నా సేవలో మీరు తరిస్తారు, నా వద్దకు వచ్చిన తర్వాత అన్న వస్త్రాలకు మీకు లోటు ఉండదు. ఆయన మూర్తీభవించినటువంటి ప్రేమమూర్తి. వారు నన్ను ఎంతో ఆదరంగా దగ్గరికి తీసుకున్నారు. ఇది మన విషయంలో ఈరోజు జరగట్లేదా? ఎంత ప్రేమ కలిగినటువంటి పరమాత్మను మనం ఆశ్రయించాం. ఆ పరమాత్మ మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారనేటువంటిది మన జీవితంలో మనం ఈరోజు అనుభవించట్లేదా? మిమ్మల్ని నేను ఏ విధంగా చూసుకుంటాను, ఎంత భద్రంగా కాపాడుకుంటాను అనేటువంటి విషయాన్ని రాధాబాయి దేశ్ముఖ్ను ఒక సాధనంగా చేసుకొని మనందరికీ కూడా బాబా చెప్పారు. ఇక్కడ నా గురువుకు సమానమైనటువంటి గురువు అరుదు, ఆ సుఖాన్ని వైభవాన్ని వర్ణించడం శక్యం కాదు. భవిష్యత్తులో మీరు ఈ అనుభవాన్ని తప్పకుండా పొందుతారని చెప్పి బాబా చెప్తున్నారు. ఈరోజు మనందరం కూడా చెప్పుకుంటాం కదా, నా సద్గురువుకు మించినటువంటి సమానమైనటువంటి వారు ఈ ప్రపంచంలో మరొకరు లేరు అని చెప్తాం. అంతేకాదు అక్కడ లభించేటువంటి సుఖం, వారి వైభవాన్ని వర్ణించడం అశక్యమైనటువంటిది. ఈరోజు మనం వారి ప్రేమను ఏమని వర్ణించగలుగుతాం? చిన్న ఆపద వస్తే మనకంటే ఎక్కువగా అల్లాడిపోయేటువంటి ఆ ప్రేమమూర్తి వైభవాన్ని మనం ఏమని వర్ణిస్తాం? వారి ప్రేమను అక్షరాల్లో ఏ విధంగా ప్రకటింపజేస్తాం? వాక్కుల్లో దాన్ని ఏ విధంగా ప్రకటించగలుగుతాం? అంత గొప్ప వైభవం వారిది. వారికి సమానమైనటువంటి వారు ఇంకొకరు లేరనేటువంటి దాన్ని మనందరము కూడా స్థిరంగా మన మనసులో నాటుకోవాలి. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ గురు వైభవంలో, అమ్మా వారి ప్రేమను నేను ఎలా వర్ణించగలుగుతాను? వారి ముఖావలోకనం చేస్తూ ఉంటే నేను ధ్యాన స్థితిలోకి జారుకునేటువంటి వాడిని. మేమిద్దరము కూడా ఆనందంలో మునిగిపోయేటువంటి వారం. నేను ఇతర వస్తువులను చూడడం అస్సలు ఎరగను. అహర్నిశలు ప్రేమతో గురు ముఖావలోకనం మాత్రమే నేను చేసేవాడిని. అమ్మా దీంతో నా ఆకలి దప్పికలు నశించిపోయాయమ్మా అంటారు. దేని ద్వారా? గురువు యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఆ గురువును నయనాల్లో సంపూర్ణంగా నింపుకున్న తర్వాత ఇతర వస్తువులేవి నా కంటికి నా దృష్టికి కనిపించలేదు. ఎప్పుడూ కూడా వారి ముఖావలోకనం చేస్తూ ఆనందంగా ఉండిపోయాను. కాబట్టి ఇంకా నాకు ఆకలి దప్పికలకు ఎక్కడ నాకు స్థానం ఉంది? ఇంకా వాటికి బాబా చెప్పినటువంటి ఆకలి దప్పికలు ఏంటంటే కోరికలు. ఆ కోరికలు అనేటువంటి ఆకలి దప్పికలు అనేటువంటివి గురు ముఖావలోకనం చేస్తున్నంతసేపు, గురువునే ధ్యానిస్తున్నంతసేపు, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నంతసేపు వస్తుపరమైనటువంటి ఆకలి కేకలు మనలో అస్సలు ఉండవు. ఈరోజు చాలామంది తాపత్రయాలతో, కోరికలనేటువంటి ఆకలితో ఎందుకు వారు తప్పించిపోతూ ఉన్నారు? ఎందుకోసమంటే గురువును పరిపూర్ణంగా అర్థం చేసుకోకపోవడం వల్ల. ఎవరమైతే శ్రీ సాయిబాబా యొక్క అంతరంగాన్ని సచ్చరితలో వారు చెప్పినటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటామో మన జీవితంలో దుఃఖానికి, కష్టానికి తావు ఉండదు. అదేవిధంగా కోరికలు అనేటువంటి దానికి అస్సలు ఉండవు. ఎందుకంటే మనం ఆశ్రయించినటువంటి సద్గురువు కోరికలు లేనటువంటి వారు. నిజంగా వారికి ఏదైనా కోరిక ఉంటే మనం భక్తులుగా మనం తీర్చగలుగుతామా? కాదు. అందుకనే కోరికలు లేనటువంటి సద్గురు శ్రీ సాయిబాబా. వారికంటూ ఒక ప్రత్యేకంగా వారు భక్తుల నుంచి ఏమీ కోరుకోరు. భక్తుల యొక్క కోరికలను తీర్చి వారిని కోరికలు లేనటువంటి తీరానికి చేర్చడమే వారి ధ్యేయంగా వారు పెట్టుకున్నారు. అందుకనే బాబా మార్గంలో ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ కోరికల యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. మన జీవితంలో మనం అనవసరమైనటువంటి విషయాలను మనసులో పెట్టుకుంటే మనసు పతనమవుతుంది, ఆ తర్వాత ఆరోగ్యం పతనమవుతుంది, శరీరం పతనమవుతుంది. ఇవేవీ పతనం కాకుండా ఉండాలంటే సద్గురువు చెప్పినట్టు మనం మన కోరికలను పతనం చేసుకోవాలి.
వాటిని అధోపాతాళానికి తొక్కివేసి బయటికి విసిరవేయాలి. అది చేయగలిగినప్పుడే బాబా యొక్క ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. గురువు లేకపోతే అమ్మా నా మనస్సు అస్వస్థతకు లోనవుతుంది. వారు తప్ప వేరే ధ్యానం నాకు లేదు, వేరే లక్ష్యం నాకు లేదు, నేను వారిని తప్ప మరొకరిని ఎవరిని కూడా స్మరించలేకపోయేవాడిని. ఎంత గొప్ప మార్గాన్ని మనకు నిర్దేశించారు చూడండి. నీ మనస్సు ఎలా ఉండాలంటే గురు స్మరణ లేకపోతే మనస్సు అస్వస్థతకు లోను కావాలి. ఒక్క క్షణం నువ్వు గురు ధ్యాస నుంచి బయటికి వస్తే నీ మనస్సు ఏదో కోల్పోతున్నావు, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురా అని చెప్పి అడగాలి. అటువంటి స్థితికి మనస్సు వెళ్ళగలగాలి. వారి లక్ష్యం, వారి ధ్యానం, ఇదే జీవిత ధ్యేయం కావాలి. అంతేకాదు నేను ప్రతిరోజు వారి ఒక్కరినే స్మరించేటువంటి వారిని అన్నారు బాబా. వారి వాక్కుల ద్వారా చెప్తున్నటువంటిది, మీరు ఏ అనవసరమైనటువంటి చాతుర్యాలు వదిలేసేయండి. అనవసరమైనటువంటి చాతుర్యాలు వదిలేసి నన్ను మాత్రమే స్మరించండి చాలు రోజు, ఇంకేమీ అవసరం లేదు. నీ మనస్సు చంచలత్వాన్ని కోల్పోతుంది. సద్గురు చరణాల ధ్యాస ఉన్నటువంటి మనస్సుకు చంచలత్వం అనేటువంటి దాని స్వభావాన్ని అది కోల్పోతుంది. అంత గొప్పది సద్గురువు యొక్క ధ్యాస అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. రాధాబాయి దేశ్ముఖ్తో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. అమ్మా, నీవు నన్ను అనన్యమైనటువంటి దృష్టితో చూడు, నేను కూడా నిన్ను అలానే చూస్తాను. మా గురువు నాకు వేరేది ఏది నేర్పించలేదమ్మా. ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు, నేను కూడా మీకు ఏమీ నేర్పించను అమ్మా, నా గురువు నాకు ఏమీ నేర్పించలేదమ్మా. సాధనల సంపద అవసరం లేదమ్మా, షట్శాస్త్రాల జ్ఞానం అవసరం లేదు. కర్త హర్త గురువేనని సంపూర్ణంగా విశ్వాసం ఆ ఒక్కదాన్ని మాత్రం ఉంచుకో అని చెప్తున్నారు. హర్తాకర్త సర్వం గురువే అని చెప్పి ఆ ఒక్క విశ్వాసాన్ని ఉంచుకుంటే సాధనల సంపద నీ వశమవుతుంది. షట్శాస్త్రాల జ్ఞానం ఒక్క గురువు మాత్రమే నీకు అత్యంత సునాయాసంగా బోధించగలుగుతారు. కాబట్టి వాటి వెంట పరిగెత్తకు. గురువు యొక్క కృపను సాధించడానికి అందుకోసం నువ్వు తప్పించు. ఆ తపనతోటే నీకు అన్ని సంపదలు వస్తాయి. షట్శాస్త్రాల సారం నీకు అర్థమవుతుంది. జ్ఞానంతో పని లేదమ్మా. సారాన్ని నీకు సద్గురువు ఆ రసాన్ని పిండి నీకు ఏమాత్రం కూడా ప్రయాస లేకుండా, వాటిని అధ్యయనం చేసేటువంటి ప్రయాస లేకుండానే వాటి సారాన్నంతా కూడా నువ్వు ఏ శ్రమ లేకుండా సద్గురువు ద్వారా సంపాదించగలుగుతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు మనందరికీ కూడా చాలామందికి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకు నిజంగా షట్శాస్త్రాలు మనం ఏమి కూడా అధ్యయనం చేయలేదు. దాని యొక్క సారమంతా కూడా బాబా సచ్చరితలో నింపారు. గురువు యొక్క వైభవాన్ని అత్యంత సులువుగా మనస్సుకు ఎక్కేలాగా బాబా బోధించడంతో రాధాబాయి దేశ్ముఖ్ ఒక్క మాట మాట్లాడకుండా బాబా పాదాలపైన శిరస్సు నుంచి ఎంతో తృప్తిపడి వెళ్ళిపోయింది ఆ తల్లి. అంటే బాబా తనను మనం ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, గురువు యొక్క వైభవం ఏమిటి, గురువు మనకు దేనిని ప్రసాదిస్తాడు, గురువు మనల్ని నుంచి ఏమి ఆశిస్తారు. గురువు కేవలం శ్రద్ధానిష్ట అనేటువంటి దాన్ని వారు మన నుంచి స్వీకరించి మనకు ఉజ్వలమైనటువంటి ఉన్నత స్థితిని మన జీవితంలో కలిగిస్తారు. ఈ కథ విన్న తర్వాత హేమాడ్ పంతు మనస్సు పులకరించిపోతుంది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా అడుగుతారు, అక్క కథ బాగా నచ్చిందా, నీ మనసుకు పట్టిందా, నీ మనసును రంజింపజేసిందా అని అడుగుతారు. అవును బాబా, ఆ కథ నన్ను ఎంతో రంజింపజేసిందంటే బాబా ఒక మాట చెప్తారు, ఎంత గొప్ప మాట అంటే అది, నేను చెప్పిన విషయాలన్నీ నువ్వు మనస్సుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి కూడా కలకండ వలె మధురంగా మారుతుంది అని చెప్పి చెప్తారు హేమాడ్ పంత్కు. హేమాడ్ పంత్ తను పులకరించిపోతుంది ఆ మాట విని. చెవులతో శ్రవణం చేస్తున్నటువంటి ఈ కథను నీ మనస్సుకు పట్టించుకుంటే శుభమనేటువంటి నిధి తెరుచుకుంటుంది, నీ పాపాలు తొలగిపోతాయి. అంటే గురువు అంతరంగాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. గురువు యొక్క ప్రేమ వైభవం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకుంటే నీకు శుభప్రదమైనటువంటి నిధి తెరుచుకుంటుంది దానంతలో అదే. ఈ ఒక్క కథను నువ్వు మనసుకు ఎక్కించుకుంటే
నీ పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. ఎందుకనంటే గురువు నీకు ఏం చేస్తారు, బాబా నీ జీవితంలోకి ఎందుకు వచ్చారు, ఏమి ఇవ్వదలుచుకున్నారు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు. బాబా సహచర్యం ఎంత అద్భుతమైనటువంటిది. మనకు లభించినటువంటి గురువు పట్ల మనం ఎంత నిబద్ధతతో ఉండాలి, మన సౌభాగ్యం మన అదృష్టం ఎంత గొప్పది అనేటువంటిది 19వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సచ్చరిత జ్ఞానరత్నాలను మనం నిత్యము ఏరుకోగలిగితే మన ఇంట్లో అష్టలక్ష్ములు మన ఇంట్లోనే ఉంటాయి, అష్టసిద్ధులు మన వద్దే ఉంటాయి. అంత శక్తి శ్రీ సాయి సచ్చరితలో ఉంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.